ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఇది మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని ఈ భాగాన్ని అనుసరించి మన పితరులు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి యొక్క ధర్మశాస్త్రములో నుండి ధర్మ విధులను గురించినటువంటి విషయాలు మనము చదువుతున్నాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 3వ వచనం, 23:3, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు. గమనించండి, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతం ఉండకూడదట. బీదవాళ్ళను గురించినటువంటి యొక్క పక్షపాత ధోరణి ఉండొద్దు. ఈ దినాలలో మనం ఎక్కడ చూసినా మనకు కనబడే వాళ్ళు ఎవరంటే బీదలైతేనేమో ఒక విధంగా చూస్తాము, ధనవంతులైతేనేమో ఒక విధంగా చూస్తాం. ఇది మనకు ఒకవేళ లోకములో ఉన్న వాళ్ళే అని మనం అనుకుంటే కాదు, కానీ సంఘాలలో కూడా ఈ రోజుల్లో ఇట్లాంటి పక్షపాత ధోరణి మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మందిరాలలో పనిచేసేటువంటి సేవకులు కావచ్చు, లేక విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా నీవు ఏ విధంగా ఒక్కొక్క వ్యక్తి విషయం, ధనవంతుని విషయంలో ఏ విధంగా ఉంటున్నావు, బీదవారి విషయంలో నీవు ఏ విధంగా ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా. అందుకనే ఏం చేశారంటే వాళ్ళు పక్షపాతం చూపించేటువంటి వారుగా ఉన్నారు. పక్షపాతము చూపించేటువంటి వారుగా ఉంటున్నావా, లేకపోతే న్యాయంగా ఉండేటువంటి వారుగా ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము. ఎందుకంటే మనకు తెలుసు, బీదవారైతేనేమో ఒకలాంటి తీర్పు తీరుస్తాము, ధనికులు గొప్పవాళ్ళైతేనేమో వారికి ఒక విధంగా మనము తీర్పు తీర్చేవారంగా ఉంటాం. కాబట్టి మనం ఆ విధంగా ఉండొద్దని దేవుని వాక్యములో మనకు రాయబడిన సందర్భాలు మనం ఎరుగుదాం. అందుకొరకనే బీదవాని విషయం కానీ, ధనవంతుని విషయమైన, గొప్పోని విషయమైన ఒకటే ఒక తీర్పు మనము చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. అందుకొరకనే దేవుని వాక్యంలో మనకున్నటువంటి యొక్క విషయం సహోదరులుగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ విషయాలను మనము ఎరుగుదాము, గమనిస్తాం. ఇంకా గమనించండి, 23వ అధ్యాయము 3వ వచనంలో బీదవాడైన వాని ఎడల పక్షపాతం ఉండకుండా చూసుకోవాలంట. బీదవాళ్ళైతే ఇదే భాగాన్ని అనుసరించి దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. లేవియాకాండము 19వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 19:15, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానం చూపకూడదు, న్యాయమును బట్టి వానికి తీర్పు తీర్చవలని. గమనించండి, ఏం తీర్చాలట? న్యాయాన్ని బట్టి. ఈ రోజుల్లో మనకు సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం, మనోళ్ళైతే ఒక తీర్పు, లేక గొప్పోడైతే ఒక తీర్పు, లేకుంటే ఆ సామాన్యుడైతే మరొక తీర్పు తీర్చేటువంటి వారిగా లేకపోలేదు. బీదవారి విషయంలో జాగ్రత్త కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే మోషే గారి ద్వారా ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 5:15 నుంచి విధంగా ఉంది. ద్వితీయోపదేశకాండం 1:15 నుండి, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని గాను, 50 మందికి ఒకరిని గాను, 10 మందికి ఒకరిని గాను వారిని మీ మీద నేను నియమించుతిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్ద పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతం లేకుండా వినవలను. న్యాయము తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యములు నా యొద్దకు తీసుకొని రాలేని వారిని విచారించండి. మనుషుని ముఖం చూసి ఏం చేయొద్దట? భయపడొద్దంట. ఈ రోజుల్లో గొప్ప వాళ్ళైతే వాళ్ళు ముఖాన్ని చూసి తీర్పు తీర్చే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి పిల్లారా, గమనించండి, అట్లాంటి వ్యక్తిగా ఉంటే రేపు నీవు శిక్ష పాలు, తీర్పు పాలవుతావు. అందుకనే దేవుని బిడ్డలు ఎవరైనా న్యాయంగానే ఉండాలి. బీదవాడైనా, ధనికుడైనా, గొప్పవాడైనా. కాబట్టి ఏ దినాలలో ఉన్నామో
మనం ఎరగాలి దేవుని యొక్క బిడ్డలు. అందుకనే హిజ్కియా లేక యెహోషాపాతు రాజు గారు అంటారు, జనులకు మీరు తీర్పు తీర్చినప్పుడు పక్షపాతం లేకుండా తీర్చండి, మీ దేవుడు పక్షపాతి కాడు, ఆయన న్యాయవంతుడు అంటాడు. న్యాయవంతుడు ద్వితీయోపదేశ కాండము 16:18 నుంచి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన గ్రామలంటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నీవు ఏర్పరచవలను, వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. ఏలైనగా లంచము జ్ఞానుల కనులకు గుడ్డితనం కలగజేయను, నీతిమంతుల మాటకు అపార్థము కలగజేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? నీవు న్యాయాన్ని బట్టి నీవు తీర్పు తీర్చాల, బీదవాళ్ళని కాదు ధనికులు అనేటువంటి విషయాన్ని మనము ఎరగవలసిన వారు. అందుకనే ఈ రోజుల్లో బీదవారికి ఎక్కడ చూసినా న్యాయం జరగడం లేదు. బీదవారికి, సామాన్యులకు లేదు. ఎంతసేపు ఉన్నా గొప్ప వాళ్లకు, ధనవంతులకే వారికి లేక అధికారులకు, వాడు ఒకవేళ బలవంతుడైతే వానికి అన్యాయమైన కూడా న్యాయం చేస్తున్నారు. అందుకనే దేవుని బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకొని బీదవారికి ఒక తీరుగా, గొప్పవారికి ఒక తీరుగా ఉండకూడదు. ఇది నూతన నిబంధనలో కూడా దేవుని దాసుడు యాకోబు గారు ఈ విధంగా చెప్పినాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి, నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. ఏలైనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరానికి వచ్చినప్పుడు మురికి బట్టలు ధరించుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములను ధరించుకున్న వారిని చూసి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలం ముందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువు లేక అక్కడ నా పాదపీఠ మీద దిగువన కూర్చుండమని చెప్పిన యెడల, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కారా ఎట్టు చేస్తున్నావట. కాబట్టి సంఘాలలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే, సామాన్యులైతే ఒక తీరు చూస్తున్నావు, వాళ్ళు ఎదురు తిరిగే వాళ్ళు, గొప్ప వాళ్ళు అధికారులైతేనేమో వాళ్ళకి ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు. గమనించండి, మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసినటువంటి వారు అవుదురు కారా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోకము విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే దేవునికి పక్షపాతం లేదు. అందుకనే బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిదన్నాడు. ఇప్పుడు అన్యాయం అనుభవించేటువంటి వారు ధన్యులు, వారు రేపు న్యాయం పొందుతారు. కాబట్టి నీవు న్యాయం తీర్చే వ్యక్తి, సంఘాల నుండి వేరైనా లేక న్యాయాధిపతులారా, పెద్దలారా, నీవు పెద్దగా ఉండి తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నావా? గొప్పవాడైతే ఒకటి, అధికారి అయితే వాడు మంచి బట్టలు వేసుకొని ఉంగరాలు పెట్టుకొని అధికారిగా వస్తే వానికో తీర్పు తీర్పిస్తున్నావా? కాబట్టి గుర్తించవలసినటువంటి విషయం. ఇంకా మాట గమనించండి. అయితే 6వ అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినంగా అధికారం చూపుదురు, మిమ్మను న్యాయ సభలకు ఈడ్చువారు వీరేగారా? ఎవరు వాళ్ళు? అధికారులే కదా నిన్ను న్యాయ సభకు. ఈ బీదవారు, ఈ దరిద్రులు వాళ్ళు నిన్ను ఎక్కడికి వీరుస్తారు? కాదు కదా. అందుకనే నువ్వు ఎవరికి న్యాయం తీర్చాలనో గమనించండి. బీదవాడైనా ధనికుడైనా ఎవరి న్యాయం అయితే వాళ్ళకు న్యాయం చేయాలి, కానీ వీనికి ఒక తీరు న్యాయము, వానికి ఒక తీరు న్యాయం చేయకూడదు. న్యాయం వీర్చి వీరే. 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించమని లేఖనం ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించుచున్నారు. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్పు తీర్చబడి పాపం చేయవారగుదురు. గమనించండి, ఎవరిను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినలా ఆజ్ఞలాంటి విషయంలో అపరాధి అగును. కాబట్టి గమనించి, వ్యభిచరించవద్దు అనేటువంటి చెప్పువాడు నరహత్య చేసిన ఎడలను గనుక, వ్యభిచరించకపోయినా నరహత్య చేసినా కూడా ధర్మశాస్త్రము విషయంలో. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, దరిద్రులైనా, బీదవారైనా, ధనవంతులైన, అధికారులైన దేవుని బిడ్డలుగా ఒకే ఒక్క న్యాయము తీర్చాలి సుమా. కాబట్టి లంచం పుచ్చుకొని
తప్పుడు యొక్క చేసినట్లయితే రేపు గొప్ప శిక్షకు పాలవుతాం. ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు సుమా, ఎవరిని విడిచిపెట్టాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10-11 వచ్చాలు సెలవిచ్చిన రీతిగా మనం అందరం క్రీస్తు న్యాయపీఠం దగ్గర నిలబడాలి. చివరి భాగంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంటుంది 10 నుంచి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున్న వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. గమనించండి, కార్య ఆరంభం కంటే కార్య అంతము దగ్గరగా ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అన్యాయం చేసేవాడు ఇంకా ఈ దినాల్లో సంఘాలలో ఏ విధంగా ఉంటాం? అన్యాయం చేసేవానికి వాడు ఏంది బ్రదర్ ఇట్లా చేస్తా ఉండి ఇంకంటే ఇంకా చేస్తాడట. ఎవడైనా అన్యాయం చేసే వాళ్ళు ఉంటే, అక్రమస్తులుంటే, మోసగాళ్ళుంటే వాళ్ళకి ఇంకా చేస్తా ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కదా దేవుడే మాకు సాయం చేస్తున్నాడు, మేము చేసేది కరెక్టే అనుకొని ఈ విధంగా ఇంకా అన్యాయంగా ఉంటున్నావా? మోసంగా ఉంటున్నావా? లంచగొండితనంగా ఉంటున్నావా? దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా నీకు దేవుడు సాయం చేస్తున్నా అనుకుంటున్నావా? సరైనది అనుకుంటున్నావా? ఒకసారి నీ మనస్సాక్షిని గురించి తలంచు. ఇక్కడ ఏమంటాడు దేవుడు? అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ప్రభు రాకడ దినాలలో ఉన్నాం. ఈ లోకం యొక్క కాలగతులు దగ్గర పడ్డటువంటి దినాలలో ఉన్నాం. కాబట్టి గుర్తించి మాటలు చదువుకునే మాటలను నిర్గమకాండము 23వ అధ్యాయము 3వ వచనం ప్రకారము, వ్యాజ్యమాడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతము ఉండకూడదు. గుర్తుపెట్టుకొని ఇప్పటిదాకా పక్షపాత ద్వారంలో ఉన్నట్లయితే జీవితం మార్చుకుంటే మంచిది. జీవితం మార్చుకుంటే 6వ వచనంలో కూడా రాయబడింది, దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. దరిద్రుని, ఎందుకనే నేను ఇంతకుముందు మీకు గుర్తు చేస్తూ వచ్చినాను. ఎక్కడనంటే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో అక్కడ నాబోతు యొక్క ద్రాక్ష తోట విషయంలో వారు అన్యాయపు తీర్పు తీర్చి అన్యాయంగా నాబోతు యొక్క ద్రాక్ష తోటను వాళ్ళు తీసుకున్నారు. దీనిని బట్టి అన్యాయపు సాక్షులకి ఏం జరిగింది, ఆ దుష్టులకి ఏమి జరిగిందో మనం తెలుసు. అందుకనే ధర్మశాస్త్రంలో రాయబడ్డట్టు 20వ అధ్యాయంలోని పొరుగు వానికి ఏం చేయకూడదు, అన్యాయం చేయకూడదు. అట్లా ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకొని చివరి దినాల్లో ఉంటున్నాం. ప్రభు వస్తున్నాడు. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేసేవాడు ఉంటే ప్రతి వానికి ఇచ్చడానికి జీతము ప్రభు దగ్గర ఉన్నది. కాబట్టి రేపు ప్రభు వచ్చినప్పుడు సంఘాలలో ఉంటే మనము ఎలాంటి పక్షపాత ధోరణితో ఒకరికి ఒక తీరుగా న్యాయం చెప్పే వాళ్ళంగా ఉంటే, పక్షపాతము ధోరణి వహిస్తే రేపు పక్షపాతానికి శిక్షకు నీవే పాత్రుని అవుతావు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టడు. ఇది దేవుని ప్రజలు, దేవుని సంఘము, దేవుని గ్రంథం. కాబట్టి మాట్లాడేట మనము పక్షపాతం లేకుండా న్యాయవంతంగా దేవునికి నమ్మకంగా ఎవరైనా ఒకే విధంగా తీర్పు తీర్చే వారంగా ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగాను దీవించండి. వింటున్నటువంటి మా ప్రియులందరి కొరకు, వారి కుటుంబ యోగక్షేమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా ప్రభు మేము తీర్పు తీర్చవలసిన సమయాలలో మా తండ్రి అందరికీ ఒకే తీర్పులాగా తీర్చడానికి కృప చూపి సహాయపడమని. భయంకర దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము పెచ్చిమీరిపోయినటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి గమనించి మా తండ్రి మేము నీ కొరకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయపడమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వందనం స్తోత్రములతో యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.